వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో ఐఐటీల్లో ఎవరన్నా కానీ చేరాలనుకుంటుంటే వాళ్ళ కోసము చాలామందికి తెలియనటువంటి ఎన్నో విషయాలు ఐఐటీస్ గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. సో పూర్తి వీడియో చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి వస్తాయి. సో అదేవిధంగా ఎవరైనా కానీ నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. అదేవిధంగా కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ CGM 2024 ఎవరికన్నా కన్నా కావాలనంటే డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఒక 4 కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద కోర్సెస్లోకి రిజిస్టర్ కండి. సో దట్ మీకు కౌన్సిలింగ్ అయిపోయే వరకు, మీకు అడ్మిషన్ వచ్చే వరకు మీ డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు మంచి డెసిషన్ వచ్చేదానికి నేను సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ గైడెన్స్ కోసము ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో అదేవిధంగా యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్ అని డివిఎస్కే మెంబర్స్ అని ఒకటి ఉందండి. సో ఈ మెంబర్షిప్ కానీ తీసుకున్నారంటే మీకు ప్రయారిటీ రిప్లై టు కామెంట్స్ ఉంటుంది, ఎక్స్క్లూజివ్ మెంబర్ ఓన్లీ వీడియోస్ ఉంటాయి. సో ఈ వీడియోస్ ఓన్లీ ఈ మెంబర్స్కి మాత్రమే ఉంటాయండి. అదేవిధంగా ఎర్లీ యాక్సెస్ టు న్యూ వీడియోస్, అదేవిధంగా అడ్మిషన్ నోటిఫికేషన్స్ ఏ వచ్చినా కూడా ఇమీడియట్గా ఈ మెంబర్స్కి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ ఎంసెట్ కానీ కామెంట్కే కానివ్వండి, లేకపోతే జోసా వీడియోస్ ఉంటే ఆ ఇంపార్టెంట్ వీడియోస్ ఓన్లీ ఫర్ డివిఎస్కే మెంబర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషను. సో దీంతో పాటు మీకు ఈ మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్స్ కోసము, అంటే బి కేటగిరీ సీట్స్ అంటారండి, వాటిలో రకరకాల అడ్మిషన్స్ ఉంటాయి. నాన్ ఎన్ఆర్ఐ కోటా అని ఒకటి ఉంటుంది, అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా అని ఉంటుంది. సో ఆ కాలేజీలు విడివిడిగా అడ్మిషన్స్ అనేటివి చేస్తారు. సో నాన్ ఎన్ఆర్ఐ కానివ్వండి, లేకపోతే ఎన్ఆర్ఐ వీడియోస్ కానివ్వండి, లేకపోతే కట్ ఆఫ్స్ కానివ్వండి, లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్వి అవన్నీ కూడా. అదేవిధంగా మీకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు బి కేటగిరీ నోటిఫికేషన్స్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఈ డివిఎస్కే మెంబర్స్కి ప్రివిలేజ్ ఇస్తూ వీళ్ళకి మాత్రం నేను అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే 159 రూపీస్ కట్టి డివిఎస్కే మెంబర్స్గా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో మనం వివరాల్లోకి కానీ వెళ్ళామనంటే, అసలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటివి ఏమేమి విషయాలంటే, సో అసలు నెంబర్ ఆఫ్ ఐఐటీస్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో, సో ఈచ్ ఐఐటీ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఐఐటీస్ ఏమున్నాయి, తర్వాత ఐఐటీస్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ తోటి ఏవేవి ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఐఐటీస్ ఏమున్నాయి, సో స్టేట్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ తోటి ఏ ఐఐటీస్ ఉన్నాయి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఐఐటీనా కాదా అనేది మనం అసలు ఎలా కనుక్కోవచ్చు చూడంగానే. సో అదేవిధంగా INI ట్యాగ్ ఏ ఐఐటీస్కి ఉన్నాయి. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అంటారండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎలా అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఉందో, అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనే ట్యాగ్ కూడా ఏ ఐఐటీస్కి ఉన్నాయి అనేది కూడా మనము ఈ వీడియోలో క్లియర్గా అయితే డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ అసలు నెంబర్ ఆఫ్ ఐఐటీస్ ఎన్ని ఉన్నాయంటే, ఇండియాలో మొత్తం 30 ఐఐటీస్ ఉన్నాయండి. సో నెంబర్ ఆఫ్ NITs ఎన్ని ఉన్నాయంటే 31 ఉన్నాయండి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ IITs అయితే 23 ఉన్నాయండి. సో అటల్ బిహారీ వాజ్పేయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గ్వాలియర్, ఇది 1997లో స్టార్ట్ అయిందండి. అంటే 1997 నుంచి ఈ ఐఐటీస్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది ఇండియాలో. తర్వాత ఐఐటి హైదరాబాద్ వచ్చేసి 1998లో ఎస్టాబ్లిష్ చేశారు. సో బెంగళూరు వచ్చేసి 1998, అలహాబాద్ 1999, జబల్పూర్ 2005, ఐఐటి DM కాంచీపురం, సో ఇది 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. సో నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ 2008, ఐఐటి భువనేశ్వర్ 2008, ఐఐటి శ్రీశెట్టి 2013. ఇంకా 2013 నుంచి చాలా ఐఐటీస్ వచ్చాయండి. గౌహతి 2013, వడోదర 2013, కోట 2013, తిరుచిరాపల్లి 2013, ఉనా 2014, సోనాపెట్ 2014, కళ్యాణి 2014, లక్నో 2015, ధార్వాడ్ 2015, కర్నూల్ 2015, కొట్టాయం 2015, మణిపూర్ 2015, నయా రాయ్పూర్ 2015, పూణే 2016, నాగ్పూర్ 2016. సో నెక్స్ట్ రాంచీ 2016, సూరత్ 2017, భోపాల్ 2017, బాగల్పూర్ 2017, అగర్తల 2018, రాయచూర్ 2019 అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఐఐటీస్ అండి, అంటే కంప్లీట్ ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ తోటి ఒక 20 ఉన్నాయండి. సో అంటే మొత్తము సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం ఉండేటి 25 ఐఐటీస్. సో 25 ఐఐటీస్ మాత్రం either కంప్లీట్లీ ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ తోటి ఉండేటివి. సో మిగతా 5 ఏవైతే ఉన్నాయో అవి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినవి కాదండి. సో ఈ
5 ట్రిపుల్ ఐటీస్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉన్నాయో, అంటే కంప్లీట్లీ ఫండెడ్, ఆ 5 ట్రిపుల్ ఐటీస్ ఏవేవంటే అటల్ బిహారీ వాజ్పేయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గ్వాలియర్, అది ఫస్ట్ దండి. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలహాబాద్ జబల్పూర్, అదేవిధంగా ట్రిపుల్ ఐటీ డిఎం కాంచీపురం, అదేవిధంగా ట్రిపుల్ ఐటీ డిఎం సో ఈ 5 ట్రిపుల్ ఐటీస్ మాత్రము సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్లీ ఫండెడ్ ట్రిపుల్ ఐటీస్ అండి. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే, సో ఇది చాలామందికి ఇది కూడా ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో 1947లో మనకి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉండిందండి. 1947లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో తర్వాత 1985లో ఏం చేశారంటే రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్లో సో దీన్ని ఎంహెచ్ఆర్డి అని పేరు మార్చారు. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అని పేరు మార్చారనమాట. సో తర్వాత మళ్ళీ రీసెంట్గా 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చింది. సో దాంట్లో మళ్ళీ ఎంహెచ్ఆర్డీని రీనేమ్డ్ బ్యాక్ టు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు మనకు ఉండేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. సో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండేటువంటి 5 ట్రిపుల్ ఐటీస్ ఈ 5 అండి. సో ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. సో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనేది ఒక మంచి ట్యాగ్ అండి. అరౌండ్ 160 ఇన్స్టిట్యూషన్స్కే ఇండియాలో ఉంటుంది. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఎలా అయితే ఉందో అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కూడా ఒక మంచి ట్యాగ్. సో అది ఈ 5టికి ఉంది. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ తోటి, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఒక 20 ట్రిపుల్ ఐటీస్ని పెట్టారండి. సో ఆ పార్ట్నర్షిప్ ఎలా ఉంటుందంటే 50% సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది, 35% స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది, ఒక 15% ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఉంటారండి. సో 50:35:15 పార్ట్నర్షిప్ తోటి పీపీపీ మోడల్లో 20 ట్రిపుల్ ఐటీస్ని పెట్టారండి. సో ఆ 20 ట్రిపుల్ ఐటీస్ నేమ్స్ ఇక్కడ ఇస్తున్నాను. అగర్తల, బాగల్పూర్, భోపాల్, ధార్వాడ్, గౌహతి, కొట్టాయం, కోట, కళ్యాణి, లక్నో, మణిపూర్, నాగ్పూర్, పూణే, రాంచీ, రాయచూర్, సోనేపట్, శ్రీ సిటీ, సూరత్, తిరుచిరాపల్లి, ఉనా, వడోదర అండి. సో ఈ 20 ట్రిపుల్ ఐటీస్ సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ తోటి ఉన్నవి. సో ఇవి కూడా ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండి. సో మనం ఇందాక డిస్కస్ చేసినటువంటి కంప్లీట్ ఫండెడ్ 5 ట్రిపుల్ ఐటీస్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఈ 20 ట్రిపుల్ ఐటీస్ కానివ్వండి, ఈ 25 మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవండి. సో ముందు మీరు ఆ పాయింట్ అయితే క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సో మిగతా 5కి మాత్రము సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేదు. సో ఆ మిగతా 5 ట్రిపుల్ ఐటీస్ ఏవనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మిగతా 5 ట్రిపుల్ ఐటీస్ ఏవైతే ఉన్నాయో అవి ట్రిపుల్ ఐటీ ఢిల్లీ, ట్రిపుల్ ఐటీ భువనేశ్వర్, ట్రిపుల్ ఐటీ నయా రాయ్పూర్, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ బెంగళూరు అండి. సో వీటిల్లో ట్రిపుల్ ఐటీ ఢిల్లీ వచ్చేసి కంప్లీట్ స్టేట్ గవర్నమెంట్ ఫండెడ్ అండి. సో ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ యొక్క కంప్లీట్ ఫండెడ్ ట్రిపుల్ ఐటీ ఇది. సో అదేవిధంగా భువనేశ్వర్లో కూడా కంప్లీట్ స్టేట్ గవర్నమెంట్ ఫండెడ్ ట్రిపుల్ ఐటీ అండి. సో నెక్స్ట్ వచ్చేకి స్టేట్ గవర్నమెంట్ ప్లస్ ఎన్టీపీసీ, ఛత్తీస్గఢ్ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే ఎన్టీపీసీ రెండు కలిపి పెట్టింది ట్రిపుల్ ఐటీ నయా రాయ్పూర్ అండి. సో ఇది కూడా స్టేట్ గవర్నమెంట్ స్టేటసే వస్తుందండి. ఎందుకంటే ఈ 3 కూడా ఈ యూనివర్సిటీస్ స్టేట్ యూనివర్సిటీస్ అనమాట. సో ఈవెన్ మీరు యూజీసీ దాంట్లోకి వెళ్ళి చెక్ చేసినా కూడా ఇవన్నీ కూడా స్టేట్ యూనివర్సిటీస్ కింద ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు జేఎన్టీయు లేకపోతే ఎస్వి యూనివర్సిటీ ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా ఇవన్నీ కూడా స్టేట్ యూనివర్సిటీస్. అదే మీరు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ తీసుకున్నా, ట్రిపుల్ ఐటీ బెంగళూరు తీసుకున్నా కూడా ఈ 2 మాత్రము స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి పెట్టినవండి. సో ఇవి కంప్లీట్ స్టేట్ గవర్నమెంట్ ఓన్డ్ అయితే కాదు, ఇవి స్టేట్. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ తీసుకున్నాను అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ ప్లస్ నాస్కామ్. సో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. సో ఈ నాస్కామ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో పెట్టింది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్. అదేవిధంగా ట్రిపుల్ ఐటీ బెంగళూరు తీసుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీ రెండు కలిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి పెట్టిన ట్రిపుల్ ఐటీ అండి ఇది. సో ఇవి 2 కూడా డీమ్డ్ యూనివర్సిటీస్. సో ఇప్పుడు మీకు ఐ థింక్ క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకనంటే సో మొత్తము ఇందాక చెప్పినటువంటి
25 ట్రిపుల్ ఐటీస్ మాత్రము కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ ఉన్నవి కానివ్వండి. ఈ 5 ట్రిపుల్ ఐటీస్ మాత్రము స్టేట్ యూనివర్సిటీస్, అంటే స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ పీపీపీ మోడల్లో పెట్టినటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ కానివ్వండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకు ఈ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనేది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం ఉన్నటువంటి 25 ట్రిపుల్ ఐటీస్కి మాత్రమే ఉంటుందండి. సో వీటిలో చాలావి కొత్తవైనా కూడా మీకు లాంగ్లో ఈ ఐఎన్ఐ ట్యాగ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. సో అది కొంచెం ఆలోచించాలి. సో మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఇప్పుడు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ తీసుకున్నాను అనుకోండి, ఇది చాలా టాప్ మోస్ట్ ట్రిపుల్ ఐటీ, దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే దాని స్టేటస్ కూడా మీకు ఒక క్లారిటీ ఉండాలి కదండి. అదేవిధంగా ట్రిపుల్ ఐటీ బెంగళూరు తీసుకున్నా కూడా ప్లేస్మెంట్స్ కానీ, రీసెర్చ్ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. కాకపోతే మీకు ఆ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉండదని, సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ లేదని, తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్ అని కొన్ని ఐడియాస్ ఉంటే, దాన్ని బట్టి మీకు ఒక ఓవరాల్ క్లారిటీ ఉంటే అప్పుడు మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు డెఫినెట్గా మీరు అన్ని రకాలుగా చూసి తీసుకోవాలండి. సో అందుకని నేను క్లియర్గా ఈ ట్రిపుల్ ఐటీస్ మీద చెప్తున్నాను. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ట్రిపుల్ ఐటీస్ అసలు ఎలా కనుక్కోవాలి? సో సెంట్రల్ గవర్నమెంట్ ట్రిపుల్ ఐటీస్ ఎలా కనుక్కోవాలంటే, ప్రతి ట్రిపుల్ ఐటీకి మీరు ట్రిపుల్ ఐటీలో ఫస్ట్ ఐ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ఐ అనేది ఇండియన్ అని ఉంటుందండి. ఒకటే గుర్తు, మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అని ఉందంటే అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ట్రిపుల్ ఐటీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ ఉన్న ట్రిపుల్ ఐటీ. సో ఐ థింక్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సో ట్రిపుల్ ఐటీలో అన్నిటికీ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని రాదు. సో ఏవైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఫస్ట్ ఐలో మీకు ఇండియన్ అనే పదం ఉండాలి. ఇండియన్ అనే పదం ఉంటే అవి సెంట్రల్ గవర్నమెంట్ ట్రిపుల్ ఐటీస్ అండి. సో ఈ 25 ట్రిపుల్ ఐటీస్కి ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ ఉన్నదో వాటన్నిటికి కూడా ఫస్ట్ ఐ స్టాండ్స్ ఫర్ ఇండియన్. దాన్ని బట్టి చెప్పేయచ్చు మనం ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం ఉంది అని. సో ఈ 25 వదిలేస్తే సో మిగతా 5 ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ ఐ ఇండియన్ అని ఉండదండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ లేదు కాబట్టి. సపోజ్ ఇప్పుడు ఢిల్లీది తీసుకున్నాం అనుకోండి, సో ఫస్ట్ ఐ వచ్చేసి ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో మిగతావన్నీ కూడా ఇంటర్నేషనల్, ఇప్పుడు భువనేశ్వర్ తీసుకున్నాం అనుకోండి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఉంటుంది. సో ట్రిపుల్ ఐటీ నయా రాయ్పూర్ తీసుకున్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఉంటుంది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అయినా కానీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ట్రిపుల్ ఐటీ బెంగళూరు తీసుకున్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇంకా షేర్ చేయండి, చాలామంది మీ ఫ్రెండ్స్ బెనిఫిట్ పొందుతారు. సో అదేవిధంగా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.